తర్వాత ఆవిడ అందానికి చాలా అద్భుతమైనటువంటి సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అండి. అందులో దేవలోకం నుంచి దిగిన ఇంద్రజ అంటే కరెక్ట్గా దేవకన్య దిగినట్టే. తర్వాత శ్రీదేవి సెట్కి వస్తే రాఘవేంద్రరావు గారు లేచి నుంచునేవాడంట. ఎవరో అడిగారు, ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఎవరండి, ఏంటి శ్రీదేవి సెట్కి వస్తే మీరేంటి లేచి నుంచుంటారు ఏంటంటే, అది శ్రీదేవి కాదు దేవత అనేవాడంట. అంత ఇది రాఘవేంద్రరావు గారికి. తర్వాత బాగా దేవకన్యలాగే చూపించాడు ఆవిడ్ని. అందులో ఆవిడకి ఒక సెపరేట్ లాంగ్వేజ్ పెట్టారు. మానవ అని ఒక గ్రాంధికంలోని మైథలాజికల్ సినిమాల్లో ఎట్లా ఉంటుందో అట్లా పెట్టారు. అందులో చిరంజీవి గారి స్టెప్స్, చిరంజీవి గారి కామెడీ దానికి దీటుగా చాలా అద్భుతంగా ఆ పేరు, ఆ క్యారెక్టర్ యాప్టెడ్, చాలా యాప్ట్ ఆ క్యారెక్టర్కి. తర్వాత విన్సెంట్ గారు ఫోటోగ్రఫీ, ఆ బొర్రా కేవ్స్లోనండి ఆ లైటింగ్ అది చేశాడు. ఎంత అద్భుతంగా చేశాడు విన్సెంట్ గారు. చాలా బాగా నిజంగా ఇంద్రజ దేవలోకం నుంచి వచ్చిందంటే అచ్చం దేవలోకంలాగా తీశాడు. ఆ సినిమాతో సో అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ వచ్చేసింది ఆవిడకి. తర్వాత హీరోయిన్గా ఫస్ట్ పిక్చరు 16 ఏళ్ల వయసు, 16-15 ఏళ్ళని తమిళ్లో భారతరాజ. అది దానిలో చంద్రమోహన్కి ఒక లవ్ లెటర్ ఇస్తాడు శ్రీదేవికి ఇవ్వమని. చంద్రమోహన్ తీసుకొచ్చి ఇస్తాడు లవ్ లెటర్. ఆ లవ్ లెటర్ చూస్తుంది, నీకు ఎవడిచ్చాడు అని అంటే పలానుడు ఇచ్చాడు అని అంటే లాగి ఒకటి కొట్టింది. వాడి దగ్గరికి వెళ్ళి అలాగే లాగి ఒకటి కొట్టు అని చెప్పింది. ఆ సీన్ భలే చేసిందండి, బాగుంది. సినిమా మొత్తం కూడా చాలా బాగా చేసింది పర్ఫార్మర్గా. మనం తర్వాత చంద్రమోహన్ కూడా వచ్చి చాలా భయంకరంగా కొడతాడు. ఆ డ్రైవ్ భలే ఉంటుంది. తర్వాత అండి ఆకలి రాజ్యంలో ఈ కమల్ హాసను తర్వాత అతని స్నేహితులు సో నిరుద్యోగులు కదా, వీళ్ళు ఆ నిరుద్యోగంలో తినటానికి తిండి లేకుండా శ్రీదేవి వస్తుందని గమనించి వీళ్ళు ఆ వెజల్స్ టప 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 సౌండ్ చేసి ఏదో తింటున్నట్టు నటించటం. ఆ నటిస్తుంటే ఈ నటన ఆవిడ పక్క నుంచి అబ్జర్వ్ చేయటం. ఆ సీన్ మాత్రం అండి చాలా అద్భుతంగా వీళ్ళు ఎంత బాగా యాక్ట్ చేశారో. ఆవిడ కదలకుండా ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా నటించిందండి. ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఎంత ఉండాలో అంత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది. తర్వాత అందులో అద్భుతమైనటువంటి పాట ఒకటి పెట్టాడు బాలచంద్ర గారు. ఈవిటి చూనిస్తే బాలసుబ్రహ్మణ్యం లిరిక్ చెప్పటం అనమాట. అని ఈవిడ హమ్ చేస్తుంటే, కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి అని. మనకి మ్యూజిక్లో చూనిస్తే వేటూరి సుందరమూర్తి గారు పాట ఎట్టా రాస్తారో అలాగే ఈవిడ హమ్ చేయటం, కమల్ హాసన్ దానికి సరైనటువంటి లిరిక్ పాడటం, చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్ అందులో అద్భుతంగా చేశారు వాళ్ళు. సినిమా కెరీర్ చూసుకుంటే శ్రీదేవి గారు నాకు తెలిసి 54 సంవత్సరాలు అనుకుంటా లైఫ్ టైం మొత్తం కూడా. 4 సంవత్సరాల నుంచి 54 సంవత్సరాలకు బతికిందామా. ఈ 4 సంవత్సరాలు తీసేస్తే 50 సంవత్సరాలు నటిస్తూనే ఉంది. అవునవును, చనిపోయే వరకు కూడా. అవునవును. ఆ తరం నటులు అందరితో చేసింది. ఒక ఈ తరం నలుగురు హీరో ఇండస్ట్రీకి మనకి పిల్లర్స్ అనుకున్న వెంకటేశ్వర, బాలకృష్ణ అందరితో చేసింది. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ గారితో చేసినట్లేదు కదా. బాలకృష్ణ గారితో చేయలే. ఎందుకంటే అక్కడ రామారావు గారు ఉంటుండగా రామారావు గారితోనే చేసింది అద్భుతంగా. అవునవును. అప్పుడు బాలకృష్ణ గారితో చేయకపోవటానికి అప్పటికే రామారావు గారిని ఒక యంగ్ బాయ్ లాగా ఒకసారి కుర్రలాగా చూపించి వేటగాళ్ళు ఆ పాటలు అవన్నీ చేస్తుండటంతో సో రామారావు గారికి అంకితం అయిపోయింది అక్కడ. అసలు ఆకుచాటు పిండి తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆ పాటలో రామారావు గారి డాన్సు, దానికి తగ్గట్టు ఆ రెయిన్లో చాలా అద్భుతమైనటువంటి డాన్సు పెర్ఫార్మెన్స్. ఆ శ్రీదేవి పక్కనే రామారావు గారు కూడా గమ్మత్తుగా యాక్ట్ చేశారు.